హాయ్ అండి. మనం మార్నింగ్ లేవగానే ఇలుగు మార్గలు ఏం చేసి ఇంకా గుమ్మాలకి ఇలా బొట్లతో అలంకరించుకుంటే చాలా మంచిదండి. ఇలా నిండుగా అలంకరించుకుంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అనమాట. ఆవిడ అనుగ్రహం అయితే మనకు లభిస్తుంది. అలాగే ఇంటికి ఎంట్రన్స్ గుమ్మమే కాకుండా ఇంటికి వెనక గుమ్మం కూడా మనం నిండుగా పసుపు రాసి బొట్లతో అలంకరించుకుంటే చాలా మంచిది. ఇలా చేసుకోవడం వల్ల మన ఇంట్లోకి అలక్ష్మి అనేది ప్రవేశించదు. లక్ష్మీదేవి అనుగ్రహం అయితే లభిస్తుంది. ఈ అలక్ష్మి అంటే జ్యేష్ఠలక్ష్మి అండి. ఈ జ్యేష్ఠలక్ష్మి ఎవరో కాదండి, లక్ష్మీదేవి తోబుట్టువు అనమాట. లక్ష్మీదేవి ప్రవేశిస్తే మనకి ఎంత మనశ్శాంతి ప్రసాదిస్తుందో, ఈ లక్ష్మి ప్రవేశిస్తే మాత్రం మనకి మనశ్శాంతి అనేది కరువవుతుందండి. మనం ఇలా నిండుగా గుమ్మాలకి పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకుంటే ఆ లక్ష్మి అనేది మనకి ఇంట్లోకి ప్రవేశించదు. ఎప్పుడు మనశ్శాంతితో ఉంటదనమాట. ఇంకా ఈరోజు శుక్రవారం పూజ అయితే చేసుకుంటానండి. ఈ మధ్యన ఇంకా శ్రావణ మాసం క్లీనింగ్లు అయితే స్టార్ట్ చేశాను. అందువల్ల పూజ అయితే చేసుకోవడం అవ్వలేదు. ఇంక క్లీనింగ్ అంతా అయిపోయింది. పూజ మధ్య క్లీనింగ్ కూడా చేసుకొని ఈరోజు పూజ అయితే చేసుకున్నాను. అలాగే ధనలక్ష్మి కొంచాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా ముందుగా ఉన్న బియ్యం ధనలక్ష్మి కొంచెంలో తీసి ఉంటాం కదండి, వాటిని అయితే నైవేద్యం తయారు చేసి పూజ అయితే చేసుకున్నాను.